తమిళనాడు తెలుగు పీపుల్స్ సొసైటీ TNTPS తెలుగు ప్రజలకు అండగా నిలుస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ రాజు అన్నారు. తమిళనాడు తెలుగు పీపుల్స్ సొసైటీ 5వ వార్షికోత్సవం విజయోత్సవం వేడుకలు చెన్నై అశోక్ నగర్లోని కాశీ టాకీస్ ప్రాంగణంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతం, తెలుగు మహిళల జ్యోతి ప్రజ్వలన, ప్రముఖుల చేతుల మీదుగా కేక్ కట్టింగ్లతో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకలకు దేవరకొండ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన సొసైటీ తరఫున 5 ఏళ్లుగా సమాజానికి అందించిన సేవా కార్యక్రమాలను, ముఖ్యంగా కరోనా సమయంలో చేసిన విస్తృత సేవలను సభకు వివరించారు. తమిళనాడులో స్థిరపడిన తెలుగువారి మధ్య అందిస్తున్న సేవలను గురించి, ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అందుకున్న అవార్డుతో పాటు కళారంజని, SKPD వంటి సంస్థలు కూడా ఉత్తమ సేవా పురస్కారాలు అందించాయని అన్నారు. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. తాము ఏ సంస్థతో కూడా పోటీ పడకుండా తమ వంతుగా సేవా కార్యక్రమాలతో అన్ని సంఘాలను కలుపుకుంటూ ముందుకెడుతున్నట్టు తెలిపారు. తెలుగువారికి ఎల్లప్పుడూ తమ సొసైటీ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. చెన్నైలో పలు రంగాల్లో రాణిస్తున్న తెలుగు ప్రముఖులను ఒకే వేదికపై తమ సొసైటీ ద్వారా సత్కరించుకోవటం పూర్వజన్మ సుకృతం అని అభిప్రాయపడ్డారు. తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ కిల్లంపల్లి శ్రీనివాసరావు, ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షుడు JM నాయుడు, చెన్నై TDP ఫోరం అధ్యక్షులు D చంద్రశేఖర్, నటుడు కూల్ సురేష్, తెలుగు ప్రముఖులు శోభారాజా, ప్రియా శ్రీధర్, తిరుమల శైలజ, బెల్లంకొండ శివప్రసాద్, సంపత్ కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు విచ్చేసి సొసైటీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా నర్తకి లక్ష్మీ శ్రేయ ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. వ్యాఖ్యాతగా దేవరకొండ రాజు సతీమణి సూర్యకుమారి వ్యవహరించారు. ఈ వేడుకల్లో తెలుగు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ముందుగా తమిళనాడు తెలుగు పీపుల్స్ సొసైటీ అనే సంస్థ 2019లో ప్రారంభించగానే చాలామంది సొసైటీకి ఆ 1 year తెలిసి వచ్చింది. కరోనా టైంలో అందరికీ వ్యాక్సినేషన్ వేయించడం కానీ, వాళ్ళకి ప్రొవిజన్స్ అందజేయడం కానీ, ఇంకా ఈ ప్రాసెస్ కష్టపడితే మనం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో ఒక ఇందుని మనం పెట్టి వాళ్ళకి ప్రాసెస్ తీసుకోవడం కానీ, ఇలా అన్లిమిటెడ్గా సర్వీస్ చేస్తున్నాం. అలా చేస్తూ ఈ సంస్థ రోజు రోజుకి ప్రతి సంవత్సరం ఏదో రకంగా మా పైకి వస్తూనే ఉంది తప్ప ప్రశంసంతా కూడా బాగుంది. సో మాకు ఈ సంస్థ 1 yearకి డెవలప్మెంట్కి మాకు కూడా ఫస్ట్ ప్లేస్లో మనమే ఉన్నాం. తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ వస్తుంది. అంటే తెలుగువారు ఏదైనా ఒక సమస్య మీద ఇక్కడికి వస్తే ఇది
గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మంది వస్తారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన దగ్గరుండి వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. వ్యాపారం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన హెల్త్కు సంబంధించిన ఇష్యూలు కానీ ఇలాగా ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ మన సంస్థ ముందుకు పోతా ఉన్నాం. మొన్న ఢిల్లీలో కూడా మన సేవకి ఢిల్లీలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్కేపుడి ఉమెన్స్ కాలేజ్లో ఒక ఉత్తమ సర్వీస్ అవార్డు ఒకటి ఇచ్చారు. కళారంజని చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇలాగ అవార్డులు నన్ను ఎదుర్కొంటూ వస్తూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఇంకా నాకు బూస్టింగ్ అయ్యి ఇంకా ఏమైనా చేయాలి, ఇది సరిపోదు, ఇంకా చేస్తూ ఉండాలి, ఏదో ఒక రకంగా మన 10 మందికి ప్రయోజనం ఉండాలని చెప్పి మనం ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా పెద్దలు అందరూ కూడా నాకు కొన్ని ప్రత్యేకమైన విభాగాలు ఉన్నాయి. అంటే వాళ్ళు నామినేట్ చేయగలిగింది ఖచ్చితంగా TNTPSకి ఆ విభాగంలో మీ యొక్క సభ్యత్వం ఉంటుంది. ఈసారి మీకు దాంట్లో ఖచ్చితంగా న్యాయం కల్పించి TNTPS నుంచి మీ ప్రాతినిధ్యం వహిస్తాం. అంటే నేను ఆ పేర్లు చెప్పకూడదు, మీకు ఎక్కడ ఇస్తాం. அந்த சரௌண்டிங்ல ஊர் தெலுங்குக்காரதான் இருப்பாங்க. ஃபெடரேஷன் வச்சிருக்காங்க. நானும் எல்லா ஃபெடரேஷனுக்கு போயிருக்கேன். ஆனால் சேவை செய்ய வேண்டும் என்ற ஒரு எண்ணம் இருக்கின்ற ஒரு ஃபெடரேஷன் நமது தமிழ்நாடு தெலுங்கு பீப்புள்ஸ் ஃபெடரேஷன். நாம் இது 5ஆம் ஆண்டு இல்லை. அவர் கூல் சுரேஷ் அண்ணன் சொன்னபோது போல But I was very happy. I retired executive mayor from Metro one now. But నాకు అదే ఒక అలవాటు ఏమంటే ఆఫీస్లో సరే డిపార్ట్మెంట్లో ఎక్కడ మనం తిరగాల్సి తెలుగులో మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెన్నై కాశీ టాకీస్లో తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ యొక్క 5వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలని తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దేవరకొండ రాజు గారి ఆధ్వర్యంలో మరియు వైస్ ప్రెసిడెంట్ గారి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ డి చంద్రశేఖర్ గారు, శ్రీమతి శోభారాజా గారు, జేఎం నాయుడు గారు, కూల్ సురేష్ గారు మరియు తిరుమల శైలజ గారు పాల్గొన్నారు. వీళ్ళందరూ కలిసి తమ యొక్క అభినందనలను సంస్థకి తెలియజేశారు. అలాగే సంస్థ ఇంకా ముందుకు సాగాలని వాళ్ళ ఆశీర్వాదాలను అందించారు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరుపుకొని మా గెలుపుని మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాం. చేసిన మంచి పనుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు, మీరు చెప్పండి. ఇది అందరికీ తెలిసిన విషయం సార్. నా గూగుల్లో చూసినా కూడా మన తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీయే ఫస్ట్ ప్లేస్లో ఉంది. రోజుకి కనీసం ఒక 2-3 అట్లీస్ట్ కనీసం ఒక 3 కాల్స్ అన్నా గ్యారంటీగా వస్తాయి. పలానా హెల్ప్ కావాలి. వాళ్ళు వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు గూగుల్లో చూస్తారు. ఎవరైతే హెల్ప్ చేయగలుగుతున్నారో వాళ్ళకి కాంటాక్ట్ తీసుకొని మన దగ్గర కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి విద్యాపరంగానా వృత్తిపరంగానా లేదంటే చదువుకునే పిల్లల హాస్టల్ కావాలన్నా సరే ఎటువంటి సాయానికైనా మనకి కాల్ చేయడం జరుగుతుంది. సో మనం ఎటువంటి సంకోచం లేకుండా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ పోతున్నామండి. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వీళ్ళందరికీ సేవలు చేయడానికి. అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా సేవలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి మనకి అందరి హెల్ప్ కావాలి కాబట్టి తెలుగు వాళ్ళు మనం అందరం చేరి దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళు అందరం చేరి ఈ సంస్థను పైకి తీసుకుని రావడానికి ఎలాగలా మీరు మీ వలన ఎలాగలాగ చేయగలరో అలాగలాగ చేస్తే మంచిది. డబ్బులు లేకుండా మనం ఏమీ చేయలేము కాబట్టి ధనం కావాలను. వేరే ఆర్గనైజేషన్ షుడ్ హెల్ప్ దిస్ ఆర్గనైజేషన్ టు కమ్ అప్. థ్యాంక్ యూ. నేను కిల్లంపల్లి శ్రీనివాసరావు. మా నాన్నగారు పుట్టి శ్రీరాములు గారికి లాయర్ కింద ఉండేవారు. సో నాకు అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశంలో పుట్టలేదు, తమిళ దేశంలోనే పుట్టినవాడిని. ఈ ఆర్గనైజేషన్ చాలా మంచి ఆర్గనైజేషను. దేవరకొండరాజు గారు చేస్తున్న ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ అంటే ఈ దేశంలో మనం మద్రాసు తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళందరినీ కలిపి ఒక తమిళనాడు తెలుగు పీపుల్ ఫోరం అనేది ఆరంభించింది. చాలా మంచి ఒక కార్యక్రమం. అందులో 5 ఏళ్ళు, 1-2 ఏళ్ళు కాదు, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా 10 ఏళ్ళు, తర్వాత 15, 20 అలాగే వెళ్తూనే ఉండాలి. దానికి కావలసినంత స్ట్రెంగ్త్ ఇప్పుడు మీరే చూచారు. ఇవాళ ప్రోగ్రామ్ ఫుల్గాను సూర్యకుమారి గారు ఈజ్ రియలీ ఎ సహధర్మచారిణి. సో షీ హెల్ప్డ్ హిమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. సో వాళ్ళిద్దరూ కలిపి 2 గుర్రాలు ఉండాలంటారు ఒక బండికి, అలాగే వీళ్ళిద్దరూ చేరి ఈ సంస్థను ఇంకా పైకి తీసుకుని వస్తారనే దానిలో నాకు ఏ విధమైన సందేహము లేదు. తప్పకుండా వీళ్ళు బాగా వస్తారు. నా ఆశీర్వాదాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కిల్లంపల్లి శ్రీనివాసరావు, సీనియర్ ప్రొఫెసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్, డిస్టింగ్విష్డ్ రామానుజన్ ప్రొఫెసర్, శాస్త్రా యూనివర్సిటీ, అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ ఎ వెరీ యాక్టివ్ సైంటిస్ట్. థ్యాంక్ యూ. మ్యాథమెటికల్ ఫిజిసిస్ట్. థ్యాంక్ యూ. నా పేరు దేవరకొండ సూర్యకుమారి అండి. ఈరోజు 5వ వార్షికోత్సవ సందర్భంగా డాక్టర్ కె శ్రీనివాసరావు గారు మన సంస్థకి ప్రమాణ స్వీకారం చేశారు. ఎట్లా అంటే వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ఆయన కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇక మీదట మరిన్ని కార్యక్రమం మీలాంటి ఆణిముత్యాలు ఇంకా మన గ్రూప్లో రావాలని కోరుకుంటూ, సచ్ ఏ డైమండ్ యు ఆర్, మాకు దొరికిన వజ్రం మీరు. ఇలాంటి వాళ్ళు మీలాంటి మీరు చెప్పే సజెషన్స్ మిగతా వాళ్ళకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.